మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారముగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగూ చేసి ఆ రొట్టె అనేది తిరును, ఆ పాత్రలోది రాదు. పరిశుద్ధ వల్ల మన ఆత్మీయ జీవితాన్ని దినదినము మెరుగుపరుచుకోవడానికి, మన తప్పిదములను సరిదిద్దుకోవడానికి ఇది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుని శాసనాలలో ఇది ఒక శాసనం కనుక పరిశుద్ధ బల్ల అనేది దాన్ని మనం పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. ఈ పద్ధతి యేసుక్రీస్తు ప్రభు పెట్టాడు కనుక, ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో దాన్ని ఆచరిస్తూ వచ్చాడు కనుక పాత నిబంధన కాలంలో దీన్ని పస్కా అన్నారు. పస్కా పండుగ ఆచరించడం, ప్రతి పస్కా పండుగలో ఆయన ఆ రొట్టె ఆ ద్రాక్షారసమును పంచిపెడుతూ వచ్చారు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ సంవత్సరంలో మనము అనుకున్నట్టే గడిచిన 11 నెలలు దాటిపోయి ఆల్మోస్ట్ మనం సంవత్సరం ఆఖరికి వచ్చేసాం. మనకి సంవత్సరాలు, ఎందుకంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే ఈ సమాజంలో సంవత్సరానికి 365 రోజులు, 52 ఆదివారాలు మనం దేవుని మందిరంలో కూడుకోవడం, డిసెంబర్ 31వ తారీఖు కొత్త సంవత్సరం రావడం, ఇది మనుషులకు మనం పెట్టుకున్న క్యాలెండర్ పక్క చొప్పున. కానీ దేవునికి తేదీలతో సంబంధం లేదు, ఎందుకంటే ఆయనతో తేదీ ప్రారంభమైంది. ఆయన ఆది అంతము లేనివాడు కనుక ఈ సంవత్సరం అంతటా గడిచిన వారము మనము ధ్యానించినట్టే వివేకము, దేవుని జ్ఞానము కలిగిన ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఈ 365 రోజుల్లో ఒకరోజైనా సరే తమ ఆత్మీయ యాత్ర వెనక్కి తిరిగి చూసుకుంటూ ఎంతవరకు నా ప్రయాణం గమ్యానికి దగ్గరగా చేరింది, ఎంతవరకు నేను క్రీస్తులో ఎదుగుతూ వచ్చా, నా పాప జీవిత సంబంధం విషయంలో ఎంతవరకు నేను వాటిని జయించుకుంటున్న బలహీనతలు, నా పాపములను నేను జయిస్తూ వచ్చాను. వ్యక్తిగతంగా నా జీవితంలో, నా ప్రవర్తనలో, నా మాటలో, నా నడకలో, నా ఆలోచనలలో, నా వైఖరిలో, నా ఉద్దేశములలో ఎంతవరకు మార్పు చెందాను నేను, ఎంతవరకు నేను ప్రభువులాగా మారాను, ఎంతవరకు నా చూపు ప్రభువులాగా ఉంది, ప్రభు చూసినట్టుగా నేను చూస్తున్నానా, ప్రభు ఆలోచించినట్టుగా నేను ఆలోచిస్తున్నానా, ప్రభు నడిచినట్టుగా నేను నడుస్తున్నానా, ప్రభు ఉద్దేశించినట్టుగా నా ఉద్దేశములు ఆ వాక్యానికి అనుకూలంగా, వాక్యానుసారంగా నా ఉద్దేశములు ఉన్నాయా, దానికంటే భిన్నంగా ఉన్నాయా? ఇది సంవత్సరానికి ఒకరోజు కాదు, ప్రతిరోజు వివేచన ఉన్నవాడు, నిజంగా ఆ ఆకలి, ఆ దాహం ఉన్నవాడు, ఎలాగైతే అనారోగ్యంతో బాధపడుతున్నవాడు ప్రతిరోజు తన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎంతవరకు తగ్గింది, ఇంకెంత ఉంది, అది తగ్గడానికి, పూర్తిగా నిర్మూలమైపోవడానికి నమ్మకంగా మందులు వేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు కూడా మాండు, మందులంతా వేసుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుంటాడు. పూర్తిగా తగ్గిందా, ఇంకా లోపల వైరస్ ఉందా, అంతకంటే తక్కువ జాగ్రత్తలు ఒకవేళ ఆత్మీయ జీవితంలో మనం వహించి ఉంటే ఈరోజు నువ్వు నేను దేవదూతలుగా మారిపోయే ఉండేవాడు. శరీరం విషయంలో మనకున్నంత శ్రద్ధ, మన ఆరోగ్య విషయంలో మనకున్నంత పట్టింపు మన ఆత్మీయ జీవితాలలో ఉంటాం. ఇదే బాధ, ఇదే చాలా దుఃఖం. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే మనలను ఆయా పరిస్థితుల గుండా, ఆయా అనుభవాల గుండా మనల్ని నడిపిస్తూ మన జీవితాన్ని తీసుకెళ్తూ మనలో మెల్లిమెల్లిగా మార్పు అనేది జరిగిస్తూ ఉంటాడు. ఇది నిరంతర ప్రక్రియ, మన శరీరంలో ఉన్నంత వరకు పరిశుద్ధాత్మను చేసే ప్రక్రియ. అందుకనే ప్రభు అన్నాడు, నేను వెళ్ళని ఎడల వేరొక ఆదరణకర్త నేను పంపేదను. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ఆదరణకర్త అనే మాటకు అర్థం ఏంటి? ఎవరైతే నీకు సహాయం చేస్తారో, ఎవరైతే నీకు హెల్ప్ చేస్తారో, ఏ విషయంలో నేను
ప్రభువులాగా మారడానికి సహాయం చేస్తారో ఆ పరిశుద్ధాత్మను నేను మీలోకి ప్రవేశపెడతా. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం పని చేస్తాడంట? నిన్ను నన్ను క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాడు. ఇప్పుడు క్రీస్తు స్వరూపంలోకి మారాలనే ఉద్దేశం ఉందా? కంపల్సరీ అయినా మనం మారాల్సిందేనా? మారకపోతే కుదరదా అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా 222వ పేజీలో మీరు ఆ మాటను గమనించగలరు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము. మనము ఆయనను పోలి ఉంటామని ఎరుగుదము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు గడిచిన దినాలలో వ్యక్తిగత ఆరాధన చేసినప్పుడు మాకు ఇప్పటికీ నేను ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్పగలుగుతానంటే, ఈ మాట నేను కొన్ని వేల సార్లు నా నోటితో పలుకుంటా. ఆ మాట ఏంటంటే, ప్రభువా, రేపు నేను కనులారా చూస్తాననే నువ్వు నాకు అసూప్రదమైన నిరీక్షణ ఇచ్చినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. కనుక ఇప్పుడు మొదటి యోహాను 3:2లో రాసిన మాట ప్రకారం చూస్తే మనము దేవుణ్ణి చూడటం నిరీక్షణ కాదు. ఏ విషయంలో నిరీక్షణ? మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. చూడటం అనేది కేవలం సగమే. మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కారణం దేవుణ్ణి చూడడానికి కాదు. నో, ఇక్కడ ఎంత స్పష్టంగా రాస్తుందో చూడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక మనం ఆయనను పోలి. ఇది అసలైన పని. ఈ మాటకు అర్థమేంటి? ప్రభు ప్రత్యక్షమయ్యే లోపులో నా మటుకు నేనేం చేయాలంట? ప్రతి వారము మందిరానికి వచ్చి, ప్రతి వారము దేవుని వాక్యం విని, నమ్మకంగా కానుకలేసుకుని, దండం పెట్టుకుని, ఇంట్లో బైబిల్ చదువుకుని, ప్రతిరోజు ప్రార్థన చేసుకుని సరిపోతుందా? ఇవి చేస్తే సరిపోతుందా? అలా అని రాస్తుందా? అలా చేస్తే సరిపోతుందా అండి? ఇందులో నేను చెప్పిన మాటలో ఏదైనా సరే వాక్య విరుద్ధం ఉందా? చదువుకోకూడదా? బైబిల్ చదవకూడదా? చదవాలి. ప్రార్థన చేయకూడదా? చేయాలి. మందిరానికి వెళ్ళకూడదా? వెళ్ళాలి. వాక్యం వినకూడదా? వినాలి. ఇవన్నీ చేస్తే సరిపోతుందా? మనం దేవుని పోలి ఉంటామా? ఎందుకు ఉండమో చెప్పండి. ఇప్పుడు అందరూ చేసేది, ప్రతి క్రైస్తవుడు చేసేది అదే కదా. ప్రతి ఉదయాన్నే లేస్తాడు, క్వైట్ టైం చేసుకుంటాడు, దేవునితో సమయం గడుపుతాడు, వాక్యం చదువుకుంటాడు, ధ్యానిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆ రోజు మీటింగ్ ఉంటే మందిరానికి వెళ్తాడు. చలో ఒక మెట్టు పైకెక్కి పరిశుద్ధుల సహవాసంలో ఉంటాడు, సువార్త చేస్తాడు, కొన్ని నాలాగా దేవుని బోధ చేస్తాడు. చలో, వీటితో సరిపోతుందా? ఇవి నిన్ను నన్ను దేవుని పోలికలోకి తీసుకొస్తాయా? మరి ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకేం చేయాలా? ఇప్పుడు 3వ వచనం చూడండి. 3వ వచనం ఇది హైలైట్. ఇది 3వ వచనం చూడండి. ఆయన యందు ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? 2వ వచనంలో రాయబడిన మాట. ఏ నిరీక్షణ? ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని కనులారా చూడటమే కాకుండా నేను కూడా ఆయనలాగా ఉంటా. ఆయన యందు ఈ నిరీక్షణ గలవాడు ఏం చేస్తాడంట? ఇంటికెళ్ళి దుప్పటి తరుగుని పడుకుంటాడా? కాదు. ఏం చేస్తాడంట? ఆయన ప్రభువు పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రుడిగా చేసుకొనును. అంటే పరోక్షంగా మాటకు అర్థమేంటి? నాకు జ్వరం వచ్చింది, నేను ఆరోగ్యవంతంగా మారడానికి మందులు వేసుకుంటా, చెకప్లు చేయించుకుంటా, బ్లడ్ టెస్టులు చేయించుకుంటా. నా అనారోగ్యము నా నుండి పూర్తిగా పోయి నేను ఆరోగ్యవంతుడిగా మారినట్లుగా నేను చేయవలసినవన్నీ నేను చేస్తా. నేను ఊరికే ఇంట్లోకి వెళ్ళి కూర్చోను. డాక్టర్ గారు ఇచ్చిన మందులు పొట్టం కట్టుకుని ఇంట్లో ఎదుర్కొంటే పెట్టుకుని, ప్రభా
నాకు ఈ అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారి పొట్టలో ఇచ్చాడు, నువ్వు నన్ను స్వస్థపరచు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందా అండి? నీకు మందులు ఇచ్చింది దేనికి? దాన్ని వేసుకుంటే నీ ఆరోగ్యం బాగోతుంది. అలాగే ఇక్కడ ఆయన యందు ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? నేను ప్రభువుని పోలి ఉండాలి అనే నిరీక్షణ. నిరీక్షణ ఎందుకు? ఇలా చిటికేసి నేను మంత్రం వేసి మాయమైపోయేది కాదు ఇది. నేను వెంటనే నా పోలిక మారిపోయేది కాదు. నేను దినదినము నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా నా పాప స్వభావం పూర్తిగా పోయి, నా పాప పోలికను పూర్తిగా పోయి దేవుని పోలిక నాలోకి వస్తుంది. ఇది నేను నిరంతరము చేస్తూ ఉండాలి ప్రభు వచ్చే వరకు. నేనే చేస్తే సరిపోద్దా అంటే, నేను కాదు చేసేది, నాలో పరిశుద్ధాత్మని నేను సహకరించడం, టు కోఆపరేట్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నేను ఎంతగా సహకరిస్తానో అంతగా నాలో ప్రభు పోలిక ఏర్పడుతూ ఉంటుంది. ఏమండి, మీకు ఒక ముఖ్యమైన ఇది పాసింగ్ ఈ మన ముందుకి, ఈ వర్తమానం ముందుకి సాగిపోతుండగా పరిశుద్ధాత్ముడిని చూపించాడు కనుక నేటి ప్రజలకు పాపం గురించి సరైన అవగాహన లేదు. చాలా మంది దృష్టిలో పాపం అంటే ఏంటి? నేను ఒకవేళ వ్యభిచరిస్తే పాపం, నేను ఒకవేళ వెళ్ళి మందేస్తే పాపం, నేను ఒకవేళ దొంగతనం చేస్తే పాపం. చాలా మంది క్రైస్తవుల దృష్టిలో ఇలాగ చేస్తే పాపం. కానీ వాక్యం ఏం చెప్తోంది? ద డెఫినేషన్, ద లోయెస్ట్ డెఫినేషన్ ఆఫ్ దిస్ సిన్, పాపం అనే మాటకు నిర్వచనం అతి తక్కువ స్థాయిలో, అంటే ఏబిసిడీలు అంగన్వాడీ పిల్లలకి చెప్పే స్థాయిలో ఒకవేళ పాపం అంటే ఏంటి అని చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తోంది? మీరు చూడండి, మొట్టమొదటిది 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని నువ్వు చేయడమే పాపం. దేవుని ఆజ్ఞను మీరడమే పాపం. ఆ లెక్కనైతే బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ మాటకు అర్థం ఏంటి? నేను ప్రతిరోజు పాపం చేస్తూనే ఉన్నాను, ఎక్కడో అక్కడ నేను దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నాను. దిస్ ఇస్ ద లోయెస్ట్ డెఫినేషన్. ఒకటే కాదు, నేను మీకు 3 రెఫరెన్స్లు ఇస్తాను, దయచేసి మీరు మనసులో పెట్టుకోండి, ఈ రెఫరెన్స్లు రాసి పెట్టుకోండి. ఏమండి, ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రాస్తుంది. ఇంకోటి పాపం, ఏ పాపం తెలుసా? అందులో ఇప్పుడు ఆ రెఫరెన్స్ చదివినప్పుడు అందులో వ్యభిచారం లేదు, అందులో దొంగతనం లేదు, అందులో నరహత్యలు లేవు, అందులో పరువుని ఆశించింది లేదు, ఏమీ లేదు, అయినా పాపమే. అదే పాపము, ఏం చేస్తే పాపము? యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఇది మీ గ్రహింపు కొరకు, మీ అవగాహన కొరకు. తీసిన వాళ్ళ పేజ్ నెంబర్ కూడా చెప్పండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 217వ వచనం. కాబట్టి మేలైనది చేయు ఎరిగియు అలాగ చెయ్యని వారికి పాపం కలుగుతాడు. అంటే నాట్ డూయింగ్ వాట్ ఈస్ గుడ్ ఈజ్ ఆల్సో సిన్. మేలు, ఇది మేలు, ఇది నేను నీకు చేయబోయే మేలు, నేను ఇలా చేస్తే నీకు మేలు జరుగుతుంది, నేను అలా చేయకపోతే అది పాపం. ఇందులో వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు, అబద్ధాలు ఇవేమీ లేవు. సో అనేక సార్లు మన జీవితంలో నేను ఎందుకు చేయాలనుకుంటాను, నాకేమొస్తుంది, నేను నాకు ఆవిడ చేశాడు, ఇది మానవ ఆలోచన. కానీ దేవుడు అలా చెప్పట్లే. నువ్వు చేయనంతయు బదులు ఆశించకుండా నిస్వార్థంగా నువ్వే మేలు చేయడమే నీ పని, అంతే. నువ్వు అలా చేయకపోతే పాపం. లేదా నీకు ఎవరైనా మేలు చేయకపోయి నువ్వు మాత్రం మేలు చేసుకుంటా వెళ్ళి నిస్వార్థంగా బదులు ఆశించకుండా. అలా చేయకపోతే పాపం. ఇది రెండోది. మూడవది, రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. కనుక దేవుని మహిమకు కొదువై ఉన్నది ఏదైనా సరే పాపం. దానికి నువ్వు అర్థమయ్యే భాషలో నీకు చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువు సహవాసమును నిలిచి ఉండి నువ్వు చేయలేని పనులన్నీ పాపమే. యేసు ప్రభు సహవాసములో లేకుండా, ప్రభుతో సహవాసం లేకుండా ఒంటరిగా నువ్వు బయటకు వచ్చేసి చేసే పనులన్నీ పాపమే. అర్థమైందా? ప్రతి క్రైస్తవునికి వారి పాప స్వభావం అందులోనే ఉంటుంది. వచ్చింది ఎక్స్ట్రా ఏంటి? దైవ స్వభావం వాడిలో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టాడు. దేర్ ఆర్ 2 నేచర్స్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్. మారు మనసు పొందినంత మాత్రాన నా పాప స్వభావం పూర్తిగా పోయిందన్నట్టు కాదు. నో, అది ఎప్పుడో అప్పుడు నేను ఇంకా బతికే ఉన్నానని బయటకు వస్తూ ఉంటుంది. మన వైఖరి, మన ప్రవర్తనలో సడన్ మార్పు. ఆ మాటకు అర్థం ఏంటి? ఎస్, సిన్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ మీ. పాపం నాలో ఇంకా ఉంది. ఆ పాప స్వభావం అనే పాపము చేయించే శక్తి నాలో ఇంకా ఉంది. మరి మారింది ఏంటి నేను దేవుడు నమ్ముకున్న తర్వాత అంటే? దైవ స్వభావం అనేది నాలో లోపలికి వచ్చింది. సో ఇప్పుడు 2 జీవితాలు. అన్నిటికి అది లేదు. అన్నిటిదంతా పాప స్వభావమే. వాళ్ళు ఇంకా దైవ స్వభావం అనేది లేదు. అందుకని వాళ్ళు వేషాలు వేయాల్సి వస్తుంది. ఈ 40 రోజులు ఒక నల్ల బట్టలు ధరించుకోవడము, ఎర్ర బట్టలు ధరించుకోవడము, ఆ 40 రోజుల యొక్క డ్రామా. ఆ తర్వాత మళ్ళీ మామూలే. మందలాగా 2 ఉన్నాయి ఇందులో. నువ్వు దేని మీద ఆడుకుంటావో, నువ్వు దేనికి తలదించుతావో ఆ స్వభావమే బయట ఉంటుంది. సరేనా? ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3 రెఫరెన్సుల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి ఇది పాపమని నాకు తెలుసు. కనుక ఈ పని నేను చేయాలంటే ప్రభుత్వ సహవాసాన్ని నేను వదులుకోవాలి. ప్రభుత్వ సహవాసం నుండి నేను ఈ పని చేయలేను. సో మనం ఎలాంటి కొంత పెట్టుకోవాలి? ఎనీథింగ్ యూ డూ వితౌట్ ది ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సిన్. ప్రభుత్వ సహవాసం లేకుండా నువ్వు చేసిందంత పాపమే. అంటే ఏకాంతంలో నువ్వు వెళ్ళి చేసిందంత పాపమే. ఎక్కడో దొంగతనం చేయాలి, ప్రభువా నువ్వేమనుకో, నేను ముఖ్యమైన పనికి వెళ్ళి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. లేకపోతే మనం ప్రార్థన చేసే, ప్రభువా మంచి దొరికింది ఇల్లు, నువ్వు నాతో వచ్చావనుకో, నువ్వే ఒక్కలే, నువ్వు బయట నుంచి ఉంటే చాలు, నేను చక్కగా 5 నిమిషాలు పని చేసుకుని వచ్చేస్తా అని ఎవడైనా ప్రార్థన చేయగలడా? అసలు ఆలోచనే వస్తుందా? ప్రభు తోడుగా ఉంటే మనం అసలు పాపం చేయగలమా మనము? ఎందుకంటే ప్రభు సహవాసానికి వేరుగా ఉండి నువ్వు చేసిందంతా కూడా పాపమే. ఇది కేవలం మీ అవగాహన కొరకు, ఇది వర్తమానానికి సంబంధించి కాదు. మనము ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడివేనా? నిజంగా దేవుని ప్రేమించేదానివేనా? ఇది మనం వెతుక్కోవాలి. నేను యేసు ప్రభు ప్రేమికుడినేనా, ప్రేమికురాలినేనా కాదా? ప్రభు అయితే నన్ను ప్రేమించాడు. ముందు ఆయన మనల్ని ప్రేమించాడనే మాట మనం చదువుతున్నాం ఆల్రెడీ. లేఖనంలో చాలా స్పష్టంగా ఉంది. మనం ఆయన్ని ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించను. ఆయన ప్రేమ ఆయన రుజువుపరిచేశాడు సిలువలో. ఆయన తన ప్రాణంతో సహా బలిగా ఇచ్చేశాడు. హీ హాస్ ప్రూవ్డ్ హిస్ లైఫ్. తన ప్రేమను రుజువుపరిచాడు. ఇప్పుడు నీ తర్వాత ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు. పేతురుని అడిగినట్టే నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అందుకనే ఇప్పుడు 1 యోహాను పత్రిక దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి, ఎంత ఇంపార్టెంట్ ఈ మాట చూడండి. 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు కొంచెం మీరు గమనించగలరు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టినని ఎరుగుదుము. ప్రియమైన సహోదరుడా, ఎందుకు ఈ మాట చదువుతున్నా అంటే, ముఖ్యంగా 29వ వచనాన్ని గమనించండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల
నీతి జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగు. సో ఆల్ దోస్ హు ఆర్ నాట్ రైచియస్, నీతిని జరిగించని వారందరూ ఆయన మూలంగా పుట్టిన వారు కాదు. ఒకవేళ వాళ్ళు దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నా సరే, వాళ్ళ ఇంటెల్లపాది అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నా సరే, కుటుంబంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నా సరే, వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నా సరే, వాళ్ళందరూ బాప్తిసం ఇచ్చినా సరే, తీసుకున్నా సరే, ఒకవేళ వారి దేవుని నీతిని జరిగించలేదనుకో వారు దేవుని మూలంగా పుట్టిన వారు కారు. ఈ మాట నేను చెప్పట్ల, ఈ మాట ప్రభువే చెప్తున్నాడు. సో దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ లోక ప్రేమ నుండి దేవుని ప్రేమ వైపు మళ్ళీ ఉండాలి అంటే ఒకే ఒక మార్గం. ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ దిస్ వరల్డ్, యూ హ్యావ్ టు లవ్ జీసస్ క్రైస్ట్. ఒకవేళ నువ్వు ఈ లోక ప్రేమ నుండి విడిపించబడాలనుకుంటే నువ్వు ప్రభువుని ప్రేమించే స్థితిలోనే ఉండాలి. లేకపోతే జరగదు, ఆటోమేటిక్గా ఏది జరగదు. ఇక్కడ నేను దేవుని నీతిని జరిగించిన వారిని అయి ఉండాలి. ఇప్పుడు అలా జీవించకపోవడానికి కారణం ఏంటి? దేవుని నీతిని జరిగించకపోవడానికి కారణం ఏంటి? లేఖనానుసారంగా దేవుడికి ఈ ఆజ్ఞ జారీ చేశాడు, దీన్ని నేను అనుసరిస్తే నేను దేవుని నీతిని నెరవేర్చిన వాడిని అవుతా, దీన్ని నేను అనుసరించకపోతే నేను దేవుని నీతిని నెరవేర్చని వాడిని అవుతా. అయినా సరే నేను దాన్ని అనుసరించకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఇది దేవుని నీతి అని నాకు తెలిసి కూడా నేను దాన్ని నెరవేర్చాను? ఎందుకు నేను నెరవేర్చాను చెప్పండి? ఎందుకు అలా జరుగుతుంది చెప్పండి? ఎందుకు దేవుని బిడ్డలమైన మనము ఇది దేవుని నీతి అని నాకు తెలిసి కూడా నేను దాన్ని అనుసరించకుండా ఉంటాను? అలా ఉండడానికి కారణం ఏంటి? వై? ప్రేమ సోదర సోదరి, సంవత్సరం ఆఖరికి వచ్చేస్తాం. నువ్వు అనుకునే నీ సమయం లోపల యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొండా వచ్చి నిలబడి ఉంటాడు. అండ్ ఆ రోజు చాలా మంది ఆశ్చర్యపోతారు. దే విల్ బి లెఫ్ట్ బిహైండ్. వాళ్ళందరూ విడవబడడానికి కారణం ఏంటో చెప్తారు ఇవాళ. జాగ్రత్తగా ఆలకించాడు. ఒకటి, దేవుని లేఖన విషయంలో పట్టింపు లేకపోవడం. రెండోది, ప్రభువు అంటే ప్రేమ లేకపోవడం. ప్రభు అంటే ప్రేమ లేదు నువ్వు ఎలా చెప్తావు? నేను చెప్పట్లే. ఇప్పుడు చదివిన లేఖనంలోనే 29వ వచనంలోనే దాని సమాధానం ఉంది. ప్రభువుని ప్రేమించట్లేదని నేను చెప్పట్లే. ప్రేమ సహోదర సహోదరి, నిజంగా ఒకవేళ నువ్వు నేను ప్రభువుని ప్రేమించిన వాళ్ళమైతే మనం ఏం చేస్తాము? ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ప్రేమించిన వాడిని సంతోషపెట్టడానికి నీ జీవితాన్ని నువ్వు మదుపైన పెడతావు. నీ ప్రాణమైనా వదులుకోవడానికి నువ్వు రెడీ. ఒక మగపిల్లడు ఒక ఆడపిల్లని ప్రేమిస్తేనే తల్లిదండ్రుల మాట వినట్లేదు ఇవాళ రేపు. ఇంట్లో ఒప్పుకోలేదని గొంతు కోసినంత వరకు వెళ్ళిపోతున్నారు. ప్రేమ పడ్డి వచ్చారు తల్లిదండ్రులు లేపేసిన వాళ్ళు దాఖలాలు ఎన్ని వార్తలు మనం వింటున్నాము. ఒక మనిషిని ప్రేమించే విషయంలో ఇంత తెగింపు ఉంటే మన కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టేసిన దేవుని విషయంలో ఇంకెంత తెగింపు ఉండాలి మనకి? అది ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే ఒకవేళ ఇప్పుడు దేవుని నీతిని నెరవేర్చకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది వాళ్ళు దేవుని స్వరూపంలోకి మారే విషయంలో వాళ్ళకి ఏమాత్రం పట్టింపు లేదు. దే ఆర్ నాట్ బాదర్డ్. మనం మందిరానికి వెళ్ళామా, వచ్చామా, మన కానుకలు వేసుకున్నామా, మనం ప్రార్థన చేసుకున్నామా. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, నా ఆత్మీయ స్థితి విషయంలో ఐఎమ్ సాటిస్ఫైడ్, నేను తృప్తి. ఒక క్లాస్లో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో ఎక్కువ వస్తుంది. ఒక క్లాస్లో 100 మంది పిల్లలు ఉన్నారు. ఆ 100 మంది పిల్లల్లో అందరికీ 100కి 100 మార్కులు రావు. కొంతమంది 100 మార్కుల కోసం పోరాడుతూ ఉంటారు, దివాళాలు కష్టపడి చదువుతారు. మా గణేష్ లాగా పుస్తకం పురుగు వాడికి, అంతే. వాడికి ఇంకా వెయిట్లో ఆనందం లేదు. అదే సమయంలో కొంతమంది ఆటలు, పాస్ అయితే సరిపోతే నేను క్రికెట్కి వెళ్ళాలి, క్రికెట్ ఆటతో వెళ్ళిపోతుంది. అండ్ కొంతమంది అది కూడా లేదు. సో 30 మార్కులు వచ్చిన వాడు కూడా హ్యాపీ. నేను పాస్ అయిపోయానా, పాస్ అయ్యానా లేదా, ఈజ్ ఆల్సో హ్యాపీ.
100 మార్కులు వచ్చిన వాడు 1 మార్కు తగ్గిందని బోర్ వరకు కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమైందిరా అంటే 99. అరే 99 వచ్చింది ఇంకేంట్రా ఎందుకు ఏడుపు అంటే 1 మార్కు తగ్గింది. తనకి 99 సంతోషం కాదు, పర్ఫెక్షన్. 100కి 100 ఉండాలి. ఐ షుడ్ బి 100%. అలాగే క్రైస్తవుల్లో కూడా రాజీ పడిపోయే జీవితాలు చాలా ఉన్నాయి. నేనున్న స్థితిలో ఆయన ఓకే, నాకు ఇది సరిపోద్ది. అలాగైతే క్రీస్తు స్వరూపం ఎప్పటికీ ఏర్పడదు. నో, అసంపూర్ణమైన ఇన్కంప్లీట్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ విల్ నాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అసంపూర్ణమైనది ఏది కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించదు. దేవుని రాజ్యానికి అర్హులైన వారందరూ 100కి 100% మార్కులు ఉండాలి. నేను మార్మోస్ పొందాను కదా అంటే సరిపోదు. నో, దట్ డస్ నాట్ క్వాలిఫై యూ. ఆ లెక్కనైతే మత్తయి సువార్త 7:22 వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మేము నీ పేరుట ఎన్ని అద్భుతాలు చేశాము, ఎన్ని ప్రార్థనలు చేశాము, ఎన్ని దయ్యాలు ఎలగొట్టాము అంటే వాళ్ళకి ఏమన్నాడు, అక్రమం చేయ వాళ్ళారా అవతలకు పండి అన్నాడు. వాళ్ళందరూ మార్మోస్ పొందిన వాళ్ళే. మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? యువర్ సాల్వేషన్ డస్ నాట్ క్వాలిఫై యూ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో, దానికి నీ జీవితం మలుపు, పెట్టుబడి. ప్రభు తన జీవితాన్ని పెట్టుబడి పెట్టాడు. నువ్వేం చేసా? అండ్ ఈ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. 29వ వచనం దగ్గర, ఆయన నీతిమంతుడని ఎరిగియు, నేను ఏ దేవుడిని ఆరాధిస్తున్నాను, ఏ దేవుడిని నేను సేవిస్తున్నాను, ఆ దేవుడు నీతిమంతుడు, నిస్వార్థపరుడు. నేను అలాంటి జీవితం నేను కలిగి ఉండాల్సిందే. అండ్ అలాంటి జీవితం కలిగి ఉండే విషయంలో ఏవేవి నన్ను ఆటంకపరుస్తున్నాయో వాటన్నిటిని వదిలేసుకుంటా. నేను అలా ఉండడానికి నాకు ఇది అడ్డు వస్తుంది, నేను దీన్ని వదిలేసుకుంటా. అది నాకు ఎంత ఖరీదైనా సరే, ఎంత ప్రీతికరమైనా సరే, ఎంత నాకు నచ్చినా సరే, నో. నా ప్రభు విషయంలో నేను నీతిగా బతికే విషయంలో ఇది నాకు అడ్డు వస్తుంది, నేను దీన్ని తీసేస్తాను. ఎవరిని ఒక విషయం ఆలోచించాలి. ఏ దేవుడు నీ 2 చేతులతో నరకానికి వెళ్ళిపోయేదానికంటే ఒక చెయ్యి నువ్వు నరుక్కుని దేవుడి రాజ్యంలో రావడం నీకు మేలు అన్నవాడు, ఓన్లే ఒక చెయ్యి బాగానే ఉంది కదా, 2వ చెయ్యే కదా, నేను ఏదో ఒకటి చేస్తాను అన్నాడా? నో, దాన్ని నరికేసుకోమంటున్నాడు. ఒకవేళ కన్నే పెరికేసుకోమంటున్నాడు, చెయ్యి నరికేసుకోమంటున్నాడు. అలాంటి దేవుడు ఎక్కడ నీ విషయంలో నా విషయంలో రాజీ పడతాడు అనుకుంటున్నావు నువ్వు? నేను కొంచెం ఆలోచన చేసుకోవాలి. నేను సదాకాలం నా ప్రభుత్వం ఉండాలి అంటే ఇప్పుడు నేను త్యాగం చేయాల్సిందే. కనుక నేను అలా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో క్రీస్తు స్వరూపం అనేది ఏర్పడలేదు. ఒకటి, వాళ్ళు ప్రభువు వైపు చూడట్లేదు. అస్సలు వాళ్ళ చూపు ప్రభు మీద లేదు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూస్తూ ఉన్నావు అనుకో, నిరంతరం నీ చూపు ప్రభు మీద ఉంటే అప్పుడు నువ్వు ఏ విషయంలో మెలుగుగా ఉంటావు? నేను ఆయన లాగా లేను. ఒకవేళ నువ్వు ప్రభు వైపు నీ చూపు నిరంతరం లేదనుకో, నువ్వు రోజు ఉదయాన్నే లేచి అద్దంలో తలదూకునేటప్పటికి నేను బాగానే ఉన్నాను, సరిపోతుంది, నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను మిగతా వాళ్ళలా లేను కనుక నా మట్టుకు నేను బాగానే ఉన్నాను, అక్కడ నేను సాటిస్ఫై అయిపోతాను. కానీ నేను ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడు నేను ద మోర్ ఐ లుక్ అట్ జీసస్, ఎంత ఎక్కువగా నేను ప్రభు వైపు చూస్తానో అంత ఎక్కువగా నాలో ఉన్న లోపం నాకు కనబడుతూ ఉంటుంది. అండ్ అప్పుడు నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు చేతకానిది నేను ప్రభు దగ్గర పరిగెత్తాను. ప్రభువా, ఈ రంగంలో నేను లేను నీలాగా, ఇగో ఈ విషయంలో నేను నీలాగా లేను, ఇగో ఓర్పు విషయంలో నీ ఓర్పు నాకు లేదు, భాష విషయంలో నీ వంటి భాష నాకు లేదు, తలంపు విషయంలో నీ వంటి తలంపులు నాకు లేవు, వైఖరి, మోటివ్, యాటిట్యూడ్ ఇవి నీలాగా లేవు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేస్తాడు. దెన్ హీ విల్ బ్రింగ్ మీ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ లైక్నెస్ ఆఫ్ మై గాడ్. దానికి నేను చేయాల్సింది ఏంటంటే, నేను నా ప్రభువుని ప్రేమించాలి. నా ప్రాణాత్మ దేహములతో నా ప్రభువుని నేను గాఢంగా ప్రేమించాలా? అలా ప్రేమించకపోతే మాత్రం నాకు ఆ ఆకలి, ఆ దాహము ఉండదు. ఏమండి, శిష్యులు ప్రభుని అడిగారు, ప్రభువా నీ రాకడ సమయం
సూచనలు ఏంటో మాకు కొన్ని చెప్తే మేము సిద్ధపడిపోతాము. ఆ సూచనలు చూడగానే మేము నడుము బిగించేసుకుంటాము, మేము చేయవలసినవన్నీ చేసేసి రెడీ అయిపోతాము. నువ్వు వస్తావు కదా, మరి మేము నీతోటి వచ్చేయాలి కదా అంటే, ఒకవేళ అదే నిజము, ప్రభు వచ్చినప్పుడు ప్రభు సూచనలు నువ్వు చూసి నువ్వు సిద్ధపడిపోవాలి అంటే ప్రభు ఏమంటాడు? అయ్యో ఈ సూచనలు నీకు కనబడతాయి, వెంటనే నువ్వు సిద్ధపడిపో అని చెప్పాలి. కానీ ప్రభు ఏం చెప్పాడో తెలుసా? రైట్, మత్తయి సువార్త 24వ అధ్యాయం, త్వరగా తీయాలి కొంచెం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో, ఎవరితో? శిష్యులు అడిగారు, ప్రభు నీ రాకడ గుర్తులేంటో మాకు చెప్తే, సూచనలు ఏంటో మాకు చెప్తే మేము సిద్ధపడిపోతామంటే ప్రభు వారికి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. అదిగో, అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. అంటే ఆయన రాకడ సమీపం వస్తున్న కొలది ఎవడో నిన్ను మోసపరచకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కానీ వాస్తవం ఏంటి దశ? నిన్ను నీవు మోసపరచుకోకుండా చూసుకో. ఫస్ట్ నిన్ను నీవు మోసపరచుకోకుండా చూసుకో. ప్లీజ్ డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. నీ ఆత్మీయ స్థాయిని బట్టి సంతృప్తి చెందకు. నీలో ఉన్న లోపం చూసుకో. నేను పర్లేదు, నేను బాగానే ఉన్నా, మిగతా వాళ్ళలాగా నేను లేను అనుకోవడమే నువ్వు మోసపోయినట్టు. నాలో లోపం నిత్యం కనబడుతుందండి. నేను బ్రతుకునే చచ్చేంత వరకు నాలో లోపం గ్యారంటీగా ఉంటుంది. ఏ రోజు నువ్వు చెప్పావో నేను మిగతా వాళ్ళ కంటే మెరుగ్గా ఉన్నానో, ఆ మాటకు అర్థం పరుషంగా నువ్వేమంటా, నేను క్రీస్తు కోరికలోకి వచ్చేసాను. ఆ మాటే నిజమైతే జనము నీ చుట్టూ ఈగల్లాగా మూగిపోతారు. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ జనం దండోపదండాలుగా ఎలా వచ్చారో, నీ వెనక జనం అలా ఉంటారు. నీ మాట గురించి, నీ ప్రార్థన గురించి. సో ఫస్ట్ సి, ముందు అది చూసుకో. ప్రభు స్వరూపం అనేది ఏర్పడిందా లేదా, ఇంకా ఎంత? ఇప్పుడు ఆ స్థాయికి మనం రాలేకపోవడానికి కారణం ఏంటి? ఈ లోకంలో మనకి ఏవేవి ఆటంకరంగా ఉన్నాయి, వేటిని నేను జయించాలి? అపోస్తుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, యవనస్తుడు తిమోతి, ఆ తిమోతిని ఉద్దేశిస్తూ తిమోతికి ఈ హెచ్చరికలు రాశాడు. ఎందుకంటే మనమందరూ మన పిల్లలకి నేర్పించింది అదే. పొద్దున్న లేవగానే పరుగు, 3 పూటలు 6 పూటలు. ప్రభు 24 గంటలు మాకు అసలు సరిపోవట్లే. దాన్ని 32 గంటలు 42 గంటలు పగలు చేసామనుకో, ఇంకా బోళ్ళు మేము సంపాదించుకోగలము. తిమోతికి రాసిన 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి. అంత్యదినములలో, ఇదిగో ఈ మాట నీకు నాకు కూడా వర్తిస్తుంది. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చును. ఎలాగా? మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. ధనాపేక్ష, ధనము గురించి ఏదైనా అమ్మేసుకోవడానికి రెడీ. బింకములాడువారు, అహంకారులు, ఇవన్నీ మనం చూస్తున్నామా లేదా? ఇవన్నీ మన కంటికి కనబడుతున్నాయా లేదా? అలాంటి కాలంలో మనం ఉన్నామా లేదా? మనమే అలాగ ఉన్నామా లేదా? చూసారా? అంత్యదినములు అనే మాట పలికి ఇవి చెప్తాడు. అంత్యదినములను అపాయకరమైన దినములు. ఆ దినములలో జనం ఎలా ఉంటారంటే ఇలా స్వార్థప్రియులు, ధనాపేక్ష గలవారు, బెంకములాడువారు. ఏమండి? ఈ ప్రియులు యేసుక్రీస్తు ప్రభు ప్రియులుగా ఉండవలసిన మనము ధనాపేక్ష ప్రియులు, స్వార్థ ప్రియులుగా ఉంటే క్రీస్తు స్వరూపంలోకి ఎలా మారాలి? ఇప్పుడు చెప్పండి, ఎలా మారుతాం మనం? నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్తే, దేవుని మందిరంలో పరిచర్య వాటిని చేస్తే క్రీస్తు స్వరూపం వస్తుందా? నో, రాదు. మరి ఏం చేస్తూ వస్తుంది? ఇప్పుడు చదువుబడిన లేక దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్ నువ్వు చేస్తే
3-4 వచనాలు కూడా చదవండి. అనురాగరహితులు, అపవాదకులు, అతిథేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. రెండోది ఏంటంటే దేవుని కంటే సుఖానుభవ ప్రియులు. దేవుని ప్రియులుగా ఉండవలసింది సుఖానుభవ ప్రియులు. ఈ 2 రకాల ప్రియులు ఎక్కువ. ఇవి ఎక్కువ అయినప్పుడు మనం దేవుని ప్రేమించే స్థితిలో ఉండము. ఎప్పుడైతే నేను దేవుని ప్రేమించను, దేవుని వైపు చూడను. నేను దేన్ని ప్రేమిస్తున్నాను నా చూపు. ఏమండి వాడు చూడండి, వాడు అమ్మాయిని ప్రేమించాడని వాడు ఎక్కడుంటాడు? ఎప్పుడు సైకిల్ వేసుకునో లేకపోతే బండి వేసుకునో ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తను ఊరికి చక్కర్లు కొట్టి హార్న్ మాటికి గేట్ వచ్చిన వాళ్ళ అమ్మాయి గేట్ వచ్చిన తర్వాత మాటికి హార్న్ కొడుతూ ఉంటాడు. ఎక్కడైతే ఏ మేడ మీద కనపడుతేమో ఏ కిటికీలో వచ్చిన ఒక్కసారి చూడాలి. అదే పని. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకి నేను ప్రియుడిని, యేసుప్రభువుని నేను ప్రేమించిన వాడినైతే, నేను యేసుప్రభు ప్రియుడినైతే ఆ నిత్యము నేనేం చూస్తాను? నా ప్రభు ప్రతి దాంట్లో నా ప్రభు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి. ప్రతి దాంట్లో ప్రభుని చూసి నా ఆపదలో నేను ప్రభుని చూడాలి. నా ప్రతికూల సమయంలో నేను ప్రభుని చూడాలి. అందుకని దైవజనుడు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా చూడగలవు? నీ మీద దాడి చేయడానికి వచ్చాడు, నీ ఎదుర్కొన్న నుంచున్నాడు, నీ మీద దాడి చేయబోతున్నాడు. వానిలో దేవుణ్ణి ఎలా చూస్తావండి నువ్వు అని ప్రభు ఎలా చెప్పాడు తెలుసా? గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థనలో ఉండగా యూదా ఇస్కరియోతు రోమా సైన్యాన్ని తీసుకుని వచ్చారు. వాళ్ళు సంఖ్యళ్ళు అన్ని తీసుకొచ్చారు ప్రభుని బంధించి తీసుకెళ్ళడానికి. ఈ సైన్యంతో చెప్పాడు, నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో ఆయనే యేసు, మీరు సంఖ్యలేసి తీసుకెళ్ళిపోండి అనగానే యూదాని చూడగానే ప్రభుకి ఎలా కనిపించాడు తెలుసా? ప్రభు హృదయ శుద్ధి గలవాడు కనుక తండ్రిని చూశాడు ఆ సమయాన్న. అప్పుడు తండ్రితో ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగని. అంటే ఆ గిన్నె ఏంటి? ఆయన సిలువ మరణం. ప్రభు యూదా ఇస్కరియోతు ఎలా చూశాడంటే ఒక పోస్ట్ మ్యాన్, వీడి తప్పే ఉంది, నా తండ్రి పంపించాడు, వీడు ఉత్తరం ఇవ్వడానికి వచ్చాడు. ఉత్తరం ఏంటి? ఆ గిన్నె. సో ఇఫ్ యూ కెన్ సీ గాడ్, నువ్వు ఒకవేళ ఆ పరిస్థితుల్లో దేవుడిని చూడగలిగితే నీకు అసలు భయం ఉండదు, ఆందోళన ఉండదు, బెదురు ఉండదు, ఏమీ లేదు. తండ్రి అనుమతి లేకుండా నీ జీవితంలో ఏదీ జరగదు. కనుక ఒక వ్యక్తి నీ మీద దాడికి వస్తున్నాడు అంటే తండ్రి అనుమతించాడు, అది నీ క్షేమం కొరకు, నీ మీద కొరకు అనుమతించాడు. ఇది నీ విశ్వాసం, నా విశ్వాసం. కనుక ప్రభువా, వీడిని పంపించినందుకు నీకు నిండా వందనాలు. ఐ సీ దిస్ ఇస్ ఓన్లీ ఎ లెటర్. వచ్చినవాడు పోస్ట్ మ్యాన్, నీ ఉత్తరం తీసుకునేవాడు వచ్చాడు. సో నేను దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను, సంతోషంగా నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ నువ్వు మౌనంగా ఉండు, ఓపికగా ఉండు. వాడు అరుస్తాడు, నీ మీద రాళ్ళు వేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా అడిగి, సోదరా అయిపోయిందా, హ్యాపీయేనా? నువ్వు మౌనంగా ఇవన్నీ భరిస్తే మాత్రం ఒక ఆత్మను సంపాదించుకునేవాడు. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్. ఎవరైతే ప్రభుకి తెలియదా యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడని తెలుసు, అలాంటప్పుడు ఎంత దుర్మార్గుడివిరా నువ్వు, నాతో పక్క నుండి నువ్వు నన్నే సిలువకు అప్పగించడానికి 30 వెండి నాణ్యాలు నన్ను నమ్మేసుకుంటావా? ఇదా నేను నీకు చేసింది ఎంత అయితే ఇదా నీ బతుకు అన్నాడా? అలా ఏమన్నాడు? నా చెల్లి కాడా. ఆ మాట ఎలా వస్తుంది? నా చెల్లి కాడా అంటే నా మిత్రుడా. సో వీ హ్యావ్ టు లెర్న్. మనం అది ప్రభువుని ఎప్పుడైతే నేను చూస్తానో నేను అది నేర్చుకుంటాను. ఇంకొక మాట నేను అన్నాను, కానీ నేను బాధ పెట్టానా, నీ కాళ్ళైనా అనుకున్నా, ప్లీజ్ నువ్వు దేవునికి దూరం అవ్వదు. అవును, ఆ ఆనందాన్ని అనుభవిస్తానని నిరీక్షణతో పలుమార్లు శ్రమలు పొందాడు. ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించాలి. ఈ అంత్య దినములలో
మీరు యోహాను సువార్త మనందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. యోహాను సువార్త 21వ అధ్యాయం అంటే యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయంలో 15వ వచనం, 16వ వచనం, 17వ వచనంలో 3 సార్లు ప్రభు అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు ప్రభు అడగాలి? ఎవరిని ప్రభువుని ప్రేమించడం అనేది అంత ముఖ్యం కాకపోతే ప్రభు పేతురుని 3 సార్లు ఎందుకు అడుగుతాడు? పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? సిమోను కుమారుడైన పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ఎందుకు అడిగాడు? అందుకని ఆలోచన చేయాలి. ప్రభు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఆ మాట నిజమైతే ఇంతవరకు నువ్వు చేసింది ఏంటి? చూసా ప్రేమ సహోదర సహోదరి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి ఇంత గొప్ప సాక్ష్య సమూహము విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి చూసారా? అయితే మనందరికీ అతి ప్రాముఖ్యమైన సత్యం, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, మర్చిపోవడం మన స్వభావం కాబట్టి మళ్ళీ జ్ఞాపకం చేద్దాం. మనకి ముఖ్యమైన వచనం ఇదే. ఇప్పుడు ఈ సందర్భం మనం చదివిన ఈ సందర్భంలో దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశాడు? నిన్ను నన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? హౌ వాల్యుబుల్ అండ్ హౌ రెస్పెక్ట్ఫుల్ యూ అండ్ ఐ ఆర్. నువ్వు నేను దేవుడి దృష్టిలో ఎంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నామో ఈ వచనం చదివితే నీకు అర్థమవుతుంది. దేవుడు ఏం చేశాడో మీకు చాలా మంది నమ్మరండి. ఇదే వచ్చిన మెయిన్ ప్రాబ్లం. అందుకని ఆత్మీయ జీవితాలు డొల్ల, క్రైస్తవ జీవితాలంతా డొల్ల. లోపల ఏముండదు, సరుకు పైన ఆర్భాటమే తప్ప లోపల ఏమీ ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ సత్యాలను నిర్లక్ష్యం చేయటం వల్ల. ఏ సత్యాలు చూడండి, 2వ అధ్యాయంలో ఆఖరి 2 వచనాలు గమనించండి. హెబ్రీయులకు 11వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు. విశ్వాసము ద్వారా పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. చూసారా? ఎవరు వాగ్దాన ఫలం అనుభవించలేదు? వీరు అంటే ఎవరు? ఆ 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాస యోధులందరూ. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస యోధులు ఎవరెవరు? అబ్రహాము మొదలుకొని, నోవహు మొదలుకొని ఆ విశ్వాస యోధులందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఈ రోజుకి ఇవాటి వరకు ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవింపలేదు. ఎందుకు అనుభవింపలేదు? ఎందుకంటే మీరు లేకుండా, నువ్వు లేకుండా, నేను లేకుండా, మనము లేకుండా వాళ్ళు మనకంటే ముందుగా వాగ్దాన ఫలము అనుభవించకూడదు. ఇది దేవుడి నిర్ణయం. అంటే నీ విషయంలో దేవుడు ఎంత గౌరవంగా ఉన్నాడో, నీకు ఎలాంటి స్థానం ఇచ్చాడు, ఎలాంటి గౌరవాన్ని ఇచ్చాడు. నువ్వు నేను అబ్రహాం కంటే గొప్పవాళ్ళమా? యాకోబు ఇస్సాకు కంటే గొప్పవాళ్ళమా? పాత నిబంధన కాలంలో ఉన్న దైవజనులందరికంటే, ఏలియా, అనూకు కంటే నువ్వు నేను గొప్పవాళ్ళమా? అయినా వాళ్ళందరినీ ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్, దే ఆర్ స్టిల్ వెయిటింగ్. వాడు ఈ రోజుకి వేచి ఉన్నారు. ఇదేంటి ప్రభువా, మా టైం అయిపోయింది కదా, మేము వచ్చేసాం కదా, మా వాగ్దాన ఫలం మాకు ఇవ్వకుండా వాళ్ళు వచ్చేంత వరకు మాకు ఇవ్వనంటే ఇది ఎంత అన్యాయం. అంటే నథింగ్ డూయింగ్. సస్యమేరా, అసలు మీరు ఆ విషయం మాట్లాడద్దు, అంతే. మీరు మౌనంగా ఉండాల్సింది. యూ హ్యావ్ టు వెయిట్. ఎంత గొప్ప ఆధిక్యత అండి! వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. దేవుడు నిన్ను అక్కడెక్కడో చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నాం? వాళ్ళకంటే నువ్వు నేను ఏమాత్రం గొప్పవాళ్ళం కాదు. కానీ నువ్వు నేను లేకుండా వారు వాగ్దాన ఫలము అనుభవించలేదు. అలాంటప్పుడు దేవుడిని ఎంత ప్రేమించాలా? ప్రభువు నిన్ను ప్రేమించకపోతే అరే ఐఎమ్ నథింగ్.
నువ్వు నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చావు. ఎంత ఆశ్చర్యం అండి. దీనిని బట్టి అయినా రెసిప్రొకేషన్ అనేది ఉండాలి, ప్రతిస్పందన అనేది ఉండాలా వద్దా? ఆయనే మనల్ని ప్రేమించాలి, మనం ఆయన్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, ఆయనే మనం వెనకాల రావాలి, మనం ఆయన వెనకాల వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటే అది ఎక్కడికి క్రైస్తవ్యము? భూమి మీద బతుకున్న రోజు ధనవంతుడిగా బతకాలి, చనిపోయిన తర్వాత లాసన్ అయిపోవాలి అంటే ఎక్కడ ఉంటుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో మీరు ఇంకొక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, మీరు విసుగకయు ఉండినట్లు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను కలుగుతుంది. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచడి. కనుక ఆయనకు యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా పాపాత్ములు చేసిన తిరస్కారం అంతటూ తలంచుకో. ఆయన ఎంత ఓర్పుతో సహనంతో ఉన్నాడు ఏమండి. కనుక ప్రభువుని చూడకపోవడానికి ప్రియమైన సోదరులు, ఈ సత్యాలు దేవుడు నీకు నాకు బయలుపరుస్తున్నా సరే ఇంకా నువ్వు ప్రభువుని చూడకుండా ఆయన ప్రేమను ఆయన మాటను నువ్వు గ్రహించకుండా ఉంటే ఏమవుతుంది? రానున్న దినాలలో ఈ సత్యాలు ప్రభువును బయలుపరిచాడు. అయినా సరే నేను కళ్ళు దించుకుంటా, నేను ఆయన వైపు చూడను, ఆయన్ని చూడను, ఆయనలాగా మారను, నాకున్న ఆత్మీయ స్థితిలో నేను సంతోషం, నేను హ్యాపీ, నేను ఇలాగే ఉంటానంటే అప్పుడు ఏమవుతుంది? 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవరికి 2వ అధ్యాయం 1వ వచనం 1వ అధ్యాయం 9వ, ఇవి ఎవరికి లేకపోవునో, ఏవి? ఆ యేసుక్రీస్తు ప్రభువు వైపు చూడడం, ఆయనలాగా మారే ఉద్దేశం. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, అంటే నేను మారుమనసు పొందాను, ప్రభు నా పాపాలు క్షమించాడు, నేను నీతిగా బ్రతకాలి, ఈ సంగతిని మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. చూసారా? అలా నేను చూడకపోతే, నేను ప్రభు వైపు చూడకపోతే, ప్రభు తలంచినట్టుగా నేను నడుచుకోకపోతే నాకేమొస్తుంది? ఆత్మీయ గుడితనం వచ్చేస్తుంది మెల్లిమెల్లిగా. ఇంకా ప్రభు నాకు కనపడడం మానేస్తాడు. ఇక నా జీవితంలో ఆ గమ్యమే లేదు అసలు. నేను అలా ఉండాలి, గడ్డ గుడ్లే చూసొచ్చాలే, చూద్దాంలే, వచ్చాక ఎవడు చూశాడులే, మాటలు ఇలా మారిపోతూ ఉంటాయి. చనిపోతే దేవుడు రాజ్యం ఉందో లేదో ఎవరికి తెలుసు, మనం వెళ్తామో లేదో ఎవరికి తెలుసు. ఇలాంటి ఎందుకు వచ్చేసింది ఆ మాటలు? గుడ్డివాడిని అయిపోయాను నేను, దూరదృష్టి లేనివాడిని అయిపోయాను. కనుక నా ముందు రాజమార్గం అనేది నీకు కనబడుతుంది, కానీ అదంతా నాచు, లోపల అడిగేస్తే నేను ఊపిలోకి దిగిపోతాను అనే సంగతి నాకు తెలియదు. నేను గుడ్డివాడిని అయిపోయాను, దూరం చూపు లేకుండా అయిపోయాను, దూరదృష్టి లేనివాడిగా అయిపోయాను. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? ప్రభుని ప్రేమించకపోవడం. నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అనే దానికి నీ దగ్గర సమాధానం లేకపోవడం. ప్రభు ముమ్మాను అడిగినా సరే నువ్వు మౌనంగా తలదించుకుని ఉండడం, ఇది దానికి నిదర్శనం, ఇది దానికి ప్రతిఫలం. యూ విల్ లూజ్ యువర్ స్పిరిచువల్ సైట్. షార్ట్ సైటెడ్నెస్ వచ్చేస్తుంది, దూరదృష్టి పోలిపోతాం మనం. ఏమండి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు వారి పాపములను క్షమించి వారిని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశానన్న సంగతి మర్చిపోయారు కనుక ఏమండి ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు ప్రభు శిలువలో అనుభవించిన శ్రమలతో తూకమేస్తే అవి అసలు ఎన్నదగనివే కావు. నేను ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే నాకు ఈ శ్రమలన్నీ వస్తున్నాయి, కాబట్టి ఎందుకు నేను ఈ బతుకు అవసరం లేదు, నేను నాకు ఇష్టం, నేను ఈ లోక
లోకస్తుల ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తే ఏ గొడవ లేకుండా ఉంటుంది. సో యూ హ్యావ్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్. నువ్వు అప్పుడే రాజీ పడిపోయావు. ఏమిటి అయితే ఇక్కడ మనం నిరంతరం ఎల్లప్పుడూ నీ దృష్టిలో నా దృష్టిలో ఐ విల్ అడ్వైజ్ యూ టు రైట్ ఇట్ ఆన్ ఏ పేపర్. ఒక కాగితం ముక్క మీద ఈ వచనాన్ని రాసుకుని ఇక్కడ పెట్టుకో. మాటికి నీకు గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి తీసి ఆ వాక్యాన్ని చదువుకో. దాన్ని నెమరేస్తూ ఉండు, దాన్ని ధ్యానిస్తూ ఉండు. ప్రభు చాలా వరకు నీకు సహాయం చేస్తాడు. ఈ వాక్యం ఏదంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు చూడండి, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇప్పుడు ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకనగా ప్రభువు శిలువలో మరణించడానికి కారణం ఏంటి? ప్రభు ఈ భూమి మీదకి వచ్చి శ్రమను అనుభవించడానికి కారణం ఏంటి అంటే మనము దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను పాపముగా చేశాను అన్నమాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2019లో కరోనా వ్యాధి వ్యాపించింది. ఆ కరోనా వ్యాధి వ్యాపించినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడ్డాము కదా. ఎవరికి కరోనా సోకలేదో వాడు 3 మాస్కులు 4 మాస్కులు వేసుకునే దాఖలాలు లేవా? ఉన్నాయి. ప్రభు విషయంలో ఏం జరిగిందో తెలుసా? అసలు ప్రభు పాపమే లేనివాడు, ఆరోగ్యవంతుడు. ఇప్పుడు నువ్వు నేను ఆరోగ్యంగా ఉన్నాం. బయట నుంచి ఫుల్ జలుబుతో ఒళ్ళంతా కాలిపోతున్న జ్వరంతో లోపల ఇన్ఫెక్షన్ ఉన్న వాడు లోపలికి వచ్చేసి గబాలమని నీ మొహం మీద మొహం పెట్టి గట్టిగా తుమ్మితే ఏమవుతుంది చెప్పండి? నీ మొహం మీద మొహం పెట్టి గట్టిగా తుమ్మేశాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరు నోరి పట్టలేదు ఏంటండి? కమాన్, అలా తుమ్మితే ఏమవుతుంది? వాడిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమవుతుంది? నీకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసామో తెలుసా? మనం అందరం యేసుప్రభు ముఖం మీద వెళ్ళి గట్టిగా తుమ్మాము. ఇప్పుడు మన పాపము ఆయన కట్టుకుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు అసలు. ఆయన నిలువెత్తు పరిశుద్ధుడు. కానీ నువ్వు నేను మన పాపముని తీసుకెళ్ళి ఆయన గట్టించాం. నీకోసం నా కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడు? ఎందుకు ఒప్పుకున్నాడు? మనము దేవుని నీతి అగునట్లు, సో దట్ యూ అండ్ ఐ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు కోరుకున్నాడు అలాగా. నీ వైపు వేలు చూపించి, ఇదిగో నా నీతి చూడాలనుకుంటున్నావా? అదిగో చూడు. నువ్వు నా నీతి చూడాలనుకుంటున్నావా? అదిగో అక్కడ చూడు. ఈ మాట దేవుడు నీ విషయంలో నా విషయంలో అందామనుకున్నాడు. అందుకొరకు నీ పాపపు డాగులు తన మీద పడినా ఆయన అస్సలు వెనకాడు వేయలే. మన కోసం పాపముగా చేయబడ్డాడు. పాపము ఎరుగని పరిశుద్ధుడు, నిలువెత్తు పరిశుద్ధుడు, పరలోకమందు దివారాత్రులు గాన ప్రతిగానము చేత ఆరాధింపబడుతున్న వాడు నా కోసం నీ కోసం హీ వాజ్ ఇన్ఫెక్టెడ్ బై యువర్ సిన్. మనందరం ఆయన ముఖం మీద గట్టిగా తుమ్మేశాం. మనందరి పాపము డాగులు ఆయన మీద పడ్డాయి. ఆయన పాపముగా చేయబడ్డాడు. సో ప్లీజ్ మెడిటేట్. నువ్వు నేను చూడవలసింది ఆయన 2 చేతుల్లో మేకలు కాదు. నువ్వు నేను చూడవలసిన ఆయన శరీరంలో గాయములు కాదు. నువ్వు నేను చూడవలసిన ఆయన శరీరం నుండి కారిన రక్తాలు కాదు. ఏమి చూడాలంట? నేను ఆయన నీతి అయ్యానా లేదా? నేను దేవుని నీతిగా ఉంటున్నానా లేదా? ఇది మనం చూడాల్సింది. దాకా ఎప్పుడు చూసినా అయ్యి పాపం నా కోసం శిలువలో ప్రాణం, అది నువ్వు నేను చెప్పగల. దేవుడు సర్వలోకానికి అది ప్రత్యక్షపరిచాడు. ఆ డోరు వాయించడం మానేసి నేను దేవుని నీతిగా ఉన్నానా లేదా? నా నీతి, నేను దేవునికి నీతిగా ఉండడానికే ఆయన అవన్నీ పడ్డాడు.
అలా ఉన్నానా లేదా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఆయన నీతి విషయంలో మీరు రాజీ పడుతూ వస్తున్నారు, కాంప్రమైజ్. ఈసారి కాదు, ఇలా ఎన్ని రోజులు? ఎప్పుడు మనం ఆయన పోలికలోకి మారేది? ఎప్పుడు మనం ఆయన స్వరూపాన్ని ధరించుకునేది? ఈ కాంప్రమైజింగ్, రాజీ పడిపోయే క్రైస్తవ జీవితంతోనా నేను దేవుని రాజ్యాల్లోకి వెళ్ళేది? ఈ రాజీ పడిపోయే జీవితాలతోనా మనం దేవుని సేవించేది? కొంచెం ఆలోచన చేయాలన్నాం ఈ విషయాలు. ఏమండి, ఆయన నా కొరకు పాపంగా చేయబడ్డాడు. ఎందుకు అంటే నేను ఆయన నీతిగా ఉండడానికి, టు బీ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. వెరీ ఇంపార్టెంట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 గుర్తుపెట్టుకోండి. మీ జేబులో రాసి ఆ చిన్న కాగితం మీద ఆ వచనాన్ని రాసుకుని జేబులో పెట్టుకోండి. మాటిమాటిగా తీసి చూస్తూ ఉండండి. సో దట్ యువర్ గోల్ ఈజ్ నాట్ మిస్డ్. మీ గురి తప్పకుండా ఉంటారు. ఆ వచనం నాకు నిత్యము జ్ఞాపకం చేస్తుంది. నా కోసము నా ప్రభువు, నేను దేవుని నీతిగా ఉండినట్లు దేవుడు నా కోసం పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు నా తర్వాత ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఏమండి, ఆయన ప్రభువు గట్టిగా ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు గట్టిగా అరిచాడు. అరిచినప్పుడు తండ్రి ప్రభువు శిలువలో గట్టిగా అరుస్తున్నా సరే తండ్రి తన ముఖాన్ని పక్కకి తిప్పుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ పక్కకి ముఖం తిప్పుకోవడం యేసుప్రభు చూసి ఏమన్నాడు తెలుసా? తండ్రి, నా దేవా నువ్వు ఎందుకు నా చేయి విడనాడుతుంది? నా జీవిత కాలం అంతా నేను నీ మాట వింటిని కదా, నువ్వు ఎందుకు విడనాడావు అంటే అప్పటికే ప్రభువు తండ్రి దృష్టికి ఎలా కనబడుతున్నాడు? పాపముగా కనబడుతున్నాడు. మనందరం తుమ్మేశాం కదా. మనందరం ఒక తర్వాత ఒకళ్ళు వెళ్ళి పని కట్టుకుని ఆయన మీద ఆయన మొహం పెట్టి గట్టిగా తుమ్మేశాం. మన పాప డాకులన్నీ ఆయన మీద పడ్డాయి. అప్పుడు ఆయన కూడా నాలాగా అయిపోయాడు. మన కోసం పాపముగా చేయబడ్డాడు, మన కోసం పాపిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ తండ్రి వైపు చూసే తండ్రి అంటా ఉంటే తండ్రి కూడా మొహం చాటేసుకోవడం పరిస్థితి. ఎందుకంటే తండ్రికి పాపం అంటే అసహ్యము. తండ్రి కూడా తన ముఖం చాటేసుకున్నాడు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు గమనించగలరు. 6 నుంచి. వ్యర్థమైన మాటల వలన నేను ఎఫెసీలో ఉన్నాను. ఐఎమ్ సో సారీ. ఒక్క క్షణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. చెప్పుచున్నాడు, శరీరధారి అయిన దినములలో సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన మహారోదనముతోను కన్నీటితోనూ ఆయన ప్రార్థన యాచనలు చేసినప్పుడు తండ్రి తన ముఖము చాటేసుకున్నాడు. ఎంతగా ఆయన రోధించాడంటే ఆయన శరీరము నుండి కారిన చెమట కూడా రక్తముట్టుల్లాగా మారిపోయాడు. అంతగా యాచిస్తేనే తప్ప ఆయన అంగీకరించబడలేదు. నిలువెత్తు పరిశుద్ధతలో ఉన్నవానిని మనం ఏం చేశామండి? ఆయనను వీ హ్యావ్ ఇన్ఫెక్టెడ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుకి మనకున్న ఇన్ఫెక్షన్, పాపపు ఇన్ఫెక్షన్ని ప్రభుకి అంటించేశాం. అందుకనే తండ్రి కూడా మొహం చాటేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్కసారి ప్రభు గట్టిగా రోధించాడు, తండ్రి నువ్వు ఇయాల నా చేయి విడనాడితివి. తండ్రి చేయి విడనాడడానికి కారణం ఏంటి? ఆయన పాపిగా కనబడ్డాడు, ఆయనలో పాపం కనబడింది. ఆయన నీ కోసం నా కోసం పాపిగా చేయబడ్డాడు. ఇవన్నీ ఎందుకు అంటే నేను దేవుని
నీతి. మన సొంత నీతిగా, దేవుని నీతి. ప్రేమ సహోదర సహోదరి, ప్రభు బలలో పాల్గొనక మునుపు ఈ ఉపమానంలో రాయబడిన ముగ్గురిని నేను మీ దృష్టికి తీసుకొస్తా. దయచేసి ఈ ముగ్గురులో మనం ఎక్కడున్నామో, ఎవరిలో ఉన్నామో ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో 36-37 వచనాలు చూస్తే, పరిసయ్యులలో ఒకడు యేసుక్రీస్తు ప్రభుని ఇంటికి పోయినని పిలుస్తాడు. ఏమండి? లూకా సువార్త 7వ అధ్యాయం 36-37 వచనాలు గమనించగలరు. లూకా సువార్త 7వ అధ్యాయం. పరిసయ్యులలో ఒకడు ఉమ్, నాతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి ఆ, భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ ఆ, యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఉమ్, ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆ, ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుచు ఆ, కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తల వెంట్రుకలతో ఆ, తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకుని ఆ, ఆ అత్తరు వాటికి పూసింది. పూసెను. ఆ, ఆయనను పిలిచిన పరిచయం అది చూసి, ఆ, ఈయన ప్రవక్తనే గల నన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరు? చా 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 చా. కానీ ఇక్కడ ముగ్గురు పాత్రలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిమోను అయిన పరిసయ్యుడు ఉన్నాడు, పాపాత్మురాయన స్త్రీ ఉంది. ఈ ముగ్గురు నువ్వెవరు, నేనెవరు, మనం ఎవరి పాత్రలో ఉన్నాము? వి ఆల్ లైక్, మనందరికి ఇష్టం. అరే ఈ ముగ్గురులో ఈ స్త్రీ ఇంపార్టెంట్, స్త్రీ చేసిన పని అయితే అరే నేను కూడా ఆ స్త్రీనే అని నేను అనేసుకుంటా. కానీ ఒక్కొక్కసారి ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా అనే క్యారెక్టర్లో కూడా నన్ను నేను చూసుకుంటాను. అరే నేను కూడా అన్నాను కదా, అరే వీడా అని వాడు బతుకు తెలుసా వాడి గురించి, అరే ఈ మాట నేను కూడా అన్నాను కదా. కానీ ఈ ముగ్గురులో నేను ఎక్కడున్నాను? పాపాత్మురైన స్త్రీ పాత్రలో ఉన్నానా? ఉండాలని మనందరికీ ఆశే. కానీ నిజంగా మనం పాపాత్మురాలైన స్త్రీ పాత్రలో ఉన్నామా? పాపాత్మురాలైన స్త్రీ వెనక నుండి, మళ్ళీ పాదములు వెనక నుండి ముందు, ప్రభువా నీ కళ్ళ ముందరికి రావడానికి కూడా నాకు ఏ అర్హత లేదు. నేను దేవుని నీతి మాలిన బ్రతుకులో నేను దేవుని నీతి అవ్వాలను ఆశపడి నా కోసం నువ్వు పాపముగా చేయబడ్డావా? ఏంటి ప్రభువా ఇది? నేను బతికే నా బతుకు దేవుని పనికి మాలిన బతుకండి. నాకు ఈ లోకంలో ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, పాపమంతా నాలో పెట్టుకుని నా కోసం నువ్వు పాపం అయిపోయావు, నువ్వు పాపముగా మార్చబడ్డావు. అలాంటిది నేను వీడు పాపి, వాడు పాపి, అది పాపి, ఇది పాపి అనుకుంటున్నా బతుకు. నేను సీమోన్లో పరిసైడ్గా నేనున్నానే. ఇది రేపు బతికేనా? ఇది ఒక జీవితమేనా? నేను దేవుని నీతి అవ్వాలా? ఓ 10 జన్మలైతేనా నేను దేవుని నీతిగా మారగలనా? దిస్ ఇస్ ద లైఫ్. నువ్వేమిస్తే దేవుడికి ఆరాధన అవుతుంది? ఎలాంటి జీవితాలతో మనం దేవుని దగ్గరికి వస్తున్నాము? తండ్రి అట్టి ఆరాధికుడిని కోరుకున్నాడని రాసుందే. ఒక్కరోజైనా నీకు ఆ బాధ అనిపించలేదా? అరే తండ్రి కోరుకున్న వంటి ఆరాధికుడిని నేను కాకపోతేనే. Did you not ever feel? ఒక్కసారైనా నీ మనసుకి అనిపించలేదా? తండ్రి కోరిన ఆరాధికుడిగా నేను లేకపోతే. హౌ సాడ్, ఎంత బాధాకరం. చూడండి, కిందకు వచ్చేటప్పటికి 44వ వచనం నుండి 48వ వచనం వరకు మనందరికీ ఇది హితబోధ. 44వ వచనం లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం నుండి ఆ స్త్రీ వైపు తిరిగి ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నా పాదములకు నీళ్ళలేదు కానీ నీవు తన కన్నీళ్ళతో నా పాదము తడిపి తన నరవెంట్రుకలతో చూసాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చిన మొదలుకుని నీవు నా పాదము ముద్దు పెట్టుకుంటే మాగలేదు. నీవు నూనెతో నా తాగలేదు కానీ ఈమె నా పాదములకు అసలు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి నీతో చెప్తున్నాను. అర్థమైందా?
నువ్వు దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో నీ అన్ని ఎక్కువ పాపాలు క్షమించబడతాయి. నువ్వు దేవుని ఎంత తక్కువగా ప్రేమిస్తావో నీ అన్ని తక్కువ పాపాలు క్షమించబడతాయి. అందుకని ప్రభు ముమ్మారు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడగడానికి కారణం అది. ప్రేమైన సహోదరా సహోదరి, ఈ రోజు నీ కొరకు నా కొరకు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఇవ్వక్కల. ఒక సేవకుడిగా నువ్వు ఇగో నీ ఆత్మీయస్థితి ఇది, నీ ఆత్మీయస్థితి ఇది, నీ ఆత్మీయస్థితి ఇది ఒక సేవకుడిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నీ ముందరే ఉంది. నీ రిపోర్ట్ నీ ముందరే ఉంది, నీ చేతిలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. నువ్వు ఎక్కడున్నావు? 30 అంతులా, 60 అంతులా? నువ్వు ఈ మాట ఎందుకు చెప్తున్నాము? ఆ ఉపమానం చివరికి వచ్చేటప్పటికి ప్రభు ఆ మాట అంటున్నాడు, ఇంతకీ ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఎంతగా ప్రేమించింది అంటే అసలు నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు నేను వచ్చినప్పటి నుంచి. స్త్రీకి తన తల వెంట్రుకలు ఘనత. అందుకని స్త్రీలందరికీ దేవుడు ఎక్కువ జుట్టిచ్చాడు. ఇది బైబిల్లో కూడా రాసింది. స్త్రీకు తన తల వెంట్రుకలు, స్త్రీకు ఘనత. ఇక ప్రభువా నీ ముందర నన్ను నేను కనపరచుకోవడం కాదు, నాకు ఘనమైన ఈ తల వెంట్రుకలతో నేను నీ పాదములు చూడడం. చాలా మంది వీటిని చూసేమంటారు, ఇది మరీ అతి కాదు, ఓవర్ యాక్టింగ్ కాదా అనిపిస్తుంది కొంతమంది. కొమ్ముంది కదా, చీర కొమ్ముంది కదా, కొమ్ముతో తోడవచ్చు కదా. వాళ్ళందరూ దే ఆర్ ఆల్ బ్లైండ్, స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ గుడితనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది వెటకారంగా ఉంటుంది. దే వోంట్ అండర్స్టాండ్ అందులో ఆత్మీయ మర్మాలు ఏంటో. అసలు వాళ్ళకి దూరదృష్టి లేదు, గుడితనంలో ఉన్నారు. దే విల్ నెవర్ అండర్స్టాండ్. ఎందుకు? వాళ్ళు ప్రభువుని అసలు ఎప్పుడు ప్రేమించలేదు. వాడికి అడ్డరోడ్, షార్ట్ కట్ కావాలి. మేము ఈ లోకంలో ఉన్నంత వరకు లోకాన్ని అనుభవిస్తాం, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. నువ్వు దేవుని విస్తారంగా ప్రేమించకపోతే నీ విస్తారమైన పాపములు క్షమించబడవు. ఇది నేను చెప్పట్లే, లేఖనం చెప్తాను. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమ సోదరా సోదరి, అదే వాక్య అనుభవంలో ఉండండి.